హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కౌశలం సర్వేలో నా నేమ్ వచ్చిన కారణంగా ఎగ్జామ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను. నా స్లాట్ అయితే 11 AM to 12 PM అన్నమాట. నాకు వచ్చేసి ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్లో అయితే అడిగిన క్వశ్చన్స్ అయితే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి మనం 30 సెకండ్ వరకు మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని మనం సబ్మిట్ చేయాల్సి వచ్చింది. కావాలంటే మళ్ళీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. టోటల్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ వచ్చి 15 minutes. ఆ 15 minutes మనం కావాల్సినలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు, రికార్డ్ కూడా చేసుకోవచ్చు. నాకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, మీరు ట్రావెల్కి వెళ్ళాలంటే మౌంటైన్స్ని ప్రిఫర్ చేస్తారా, బీచా లేకపోతే సిటీసా? ట్రావెల్కి వెళ్ళాలంటే ఈ మూడిట్లో దేన్ని ప్రిఫర్ చేస్తారు, ఫస్ట్ ఎందుకు అని అడిగారు. దానికి ఆన్సర్ నేను 30 secondsలో చెప్పాల్సి వచ్చింది. నేను 30 secondsలో చెప్పాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఫ్యూచర్లో ఎలాంటి ట్రిప్స్కి వెళ్తారు అని అడిగారు. ఆ ట్రిప్ గురించి నేను చెప్పాను. మళ్ళీ మీరు రీసెంట్గా విజిట్ చేసిన ట్రిప్ ఏంటి, ఏ ట్రిప్కి వెళ్ళారు, ఫ్యూచర్లో వెళ్ళబోయే ట్రిప్ ఏంటి, రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ ఏంటి, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, బీచెస్లో, మౌంటైన్స్లో, సిటీస్లో ఈ మూడిట్లో దేన్ని ప్రిపేర్ చేస్తారు? ఈ 3 questions అయితే నన్ను ఈరోజు క్లారిటీగా అడిగారు. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 30 seconds టైం అయితే ఇచ్చారు. వీడియో చేసి మాట్లాడమన్నారు. మాట్లాడాను. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయితే కన్ఫామ్గా ప్రిఫరెన్స్ అయితే ఉంది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో. జాగ్రత్తగా చూసుకోండి. కొంతమందికి అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతున్నాడు, అలాగే మన బయోడేటా గురించి అడుగుతున్నారు, ఫెస్టివల్స్ గురించి అడుగుతున్నారు, అలాగే హోమ్ టూర్ గురించి కూడా అడుగుతున్నారు. నిన్నట్టయితే ఈ 3 questions అడిగారు. ఈరోజు వచ్చేసి ఈ 3 questions అయితే ఈ ఎగ్జామ్ పేపర్లో అయితే ఈరోజు మనం చూడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.